ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఓట్ల మెజారిటీ లేకున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థలకు చెందిన మొత్తం 1439 ఓట్లు ఉండగా 2 ఓటర్లు మాత్రమే ఓటు వేయలేదు. బీఆర్ఎస్ అభ్యర్థికి 763 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 652 ఓట్లు వేశారు. చెల్లని ఓట్లు 21 కాగా స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్కు 1 ఓటు పడింది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే నవీన్ రెడ్డి గెలిచారు. ఇక ఈ విజయం అమరవీరులకు అంకితమని నవీన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ రోజున తన విజయాన్ని కేసీఆర్కు కానుక ఇస్తున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన మాటల ధోరణి మార్చుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాను నమ్మి మా ఎక్స్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కార్యకర్తలను నమ్మి మాకు ఈ అవకాశం కల్పించిన మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, అలాగే మంచి తోడ్పాటును అందించిన కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు. పార్టీ పెద్దలకు, ఎమ్మెల్యేలకు, ఎక్స్ ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లందరికీ నా యొక్క పాదాభివందనాలు. ముఖ్యంగా మీరు గమనించండి, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సీఎం సొంత డిస్టిక్లో పాలమూరులో సీఎం సొంత డిస్టిక్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన నన్ను గెలిపించిన నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చూడండి, అంటే పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు ఒక్కసారి గమనించండి, సంఖ్యాబలం లేకున్నా ముఖ్యమంత్రి అనే దాంతో మేమే గెలుస్తామంటని చెప్పి వాళ్ళు అభ్యర్థిని పోటీ పెట్టినా కూడా మా వాళ్ళు నికార్సైన నిజాయితీ పరులుగా ఓటేసి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిన మా ఓటర్ దేవులందరూ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటిది. ఇది స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళ మెజార్టీ క్లియర్గా ఉందని తెలిసి కూడా ఎన్నికకు పెట్టడమే కాదు, సుమారు 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు. సరే, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ వాళ్ళకు ఓటర్లు అనేటువంటి వాళ్ళు తమ పార్టీ వాళ్ళంతమంది లేనప్పుడు పోటీకి పెట్టడమే అనైతికత. అటువంటి అనైతికతను ఇవాళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ద్వందంగా ఖండించినారు, తిరస్కరించినారు. అనైతిక చర్యలకు పాల్పడితే తప్పకుండా ఫలితం ఎట్లుంటుందో ఇవాళ రుచి చూపించింది. సొంత జిల్లా నేను పాలమూరు బిడ్డనని ప్రతిసారి ప్రగల్భాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది చేదు కానుకగా తీసుకొని ఇక నుంచి అయినా ప్రవర్తన మార్చుకొని, భాష మార్చుకొని గౌరవంగా పద్ధతిగా రాజకీయ పక్షాలను చూస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా